ప్రభునందు ప్రేమించబడిన ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామంలో మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లరా, ఈరోజు మనకు నిజమైన ఆనందం ఎవరిలో కలుగుతుంది? మన భూ సంబంధమైన కార్యాల ద్వారా కలుగుతుందా, లేదంటే దేవుని వలన కలుగుతుందా? ఈరోజు ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ జీవితాల్లో వారు ఆనందించేటప్పుడు చాలా కుటుంబాల్లో ఆ ఆనందం వారి వలన, లేదంటే వారి కుటుంబ సభ్యుల వలన, లేదంటే వారు ఉపయోగించిన వాళ్ళ జ్ఞానం వలన వాళ్ళు జీవితాల్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారని చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. అయితే దీనికి నిజమైన అర్థం ఎక్కడుందో పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసి దాని నుంచి వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ప్రతి ఒక్కటి ప్రభునందే మనకు కలుగుతుంది కాబట్టి ఆనందం కూడా కలుగుతుంది అని మనం నమ్మాలి. కాబట్టి దాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. వాక్య అంశంలో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే, దీని గురించి ఆనందం అనే దాని గురించి ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల లిఖింపబడి ఉంది. చాలా మంది రాస్తున్నారు, చాలా పుస్తకాల్లో ఉంది దీని గురించి. అయితే కీర్తనాకారుడు మాత్రం దీని గురించి ప్రత్యేకముగా రాస్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో తనకు ఎదురైన కొన్ని పరిస్థితుల నిమిత్తము దేవుడు ఆయనకి ఎంతటి శ్రమల్లో ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి ప్రార్థించిన రీతికై దేవుడు కీర్తనాకారుడికి అనుగ్రహించిన ఆనందం ద్వారా చాలా కీర్తనలు దావీదు మహారాజు రాస్తున్నాడు. దానిలోంచి ఒక కీర్తన ఈరోజు మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన అద్భుతమైన కీర్తనలో 3వ ప్లేస్లో ఉంటుంది. 3వ స్థానంలో ఈ కీర్తన ఉంటుంది. మొదటి స్థానంలో యెహోవా నా కాపరి, 2వ స్థానంలో నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, 3వ స్థానంలో ఈ వాక్యం అని నేను చెప్తా. ఎందుకంటే అంతటి అంతరార్థం కలిగిన, ఆత్మీయ అర్థం కలిగిన శక్తివంతమైన వాక్యంలో ఈ కీర్తన 3వ స్థానంలో ఉంటుంది. కీర్తనాకారుడు ఈ వాక్యం ద్వారా మనకు ఏం తెలియజేస్తున్నాడో మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరచి వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. అది కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమేన్. ఎంత మంచి శక్తివంతమైన వాక్యమో చూడండి పిల్లరా. కీర్తనకారుడు అందించిన కీర్తనలలో ఇది అద్భుతమైన కీర్తన. ఇక్కడ 2 విషయాల గురించి ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. 2 విషయాలు తెలియజేస్తున్నారు. 2 విషయాలు ఏంటంటే స్ప్లిట్ చేసి చెప్తానంటే 2ని కట్ చేసి చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. చివరి దాకా వినండి వాక్యం, మధ్యలో స్కిప్ కొట్టద్దు, కొడితే అర్థం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్నన్నా చివరి వరకు ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ 2 దేని గురించి మనకు, మన జీవితం గురించి, మన క్రైస్తవ జీవితం గురించి, మన విశ్వాస జీవితం గురించి, అన్ని జీవితాల గురించి ఈరోజు ఇది మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యంలో ఇంత అర్థం ఉందా అని కనుక మీరు ధ్యానించినట్లయితే చదువుకుంటా పోతే మీకే అర్థం అవుతుంది పిల్లరా. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అంటే మీకు అర్థం ఏంటంటే, మనము మన జీవితాల్లో ఏర్పరచుకున్న మన ఆస్తిపాస్తులు అవి, లేదంటే మన ఓన్గా అంటే సంపాదించుకున్న సంపద అయి ఉండొచ్చు, లేదంటే మనం భూలోకంలో భూ సంబంధమైన విషయాలు ఏమైనా కానివ్వండి, భూ సంబంధమైన అటువి ఏవైనా మనం సంపాదించుకున్నా ఆ ఆనందము కంటే దేవుడిచ్చే ఆనందం నిరంతరం మనతో ఉంటుందని ఈ వాక్యానికి అర్థం. అంటే మన శక్తితో మనం సంపాదించుకున్న ఆనందం కంటే దేవుడిచ్చే ఆనందం సదాకాలం మనతో ఉంటుందని దానికి ఆ వాక్యానికి అర్థం. ఎందుకంటే ధాన్య ద్రాక్ష రసములు అంటే మన జీవితాల్లో
మనం సంపాదించుకున్న సంపద, మన ఆస్తిపాస్తులు అవి. అయితే వాటికంటే, అవి కలిగించే ఆనందం కంటే దేవుడిచ్చే ఆనందం మన హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉంటుందని అర్థం. అయితే మనం దేవుడిచ్చే ఆనందం కోసం పరితపిస్తున్నామా, లేదంటే మనం భూ సంబంధమైన ఆనందాల కొరకు మనం వెతుక్కొని దాని వెంట పరిగిస్తున్నామా అని అంటే, రెండోది మన జీవితాల్లో మనం చేస్తున్నాం పిల్లరా. ఎందుకంటే చెప్తాను చూడండి, భూ సంబంధమైన కార్యాలు ఏవి కూడా దేవునికి ఇష్టం లేదు. భూ సంబంధమైన కార్యాలు, భూ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన ఆస్తిపాస్తులు ఏవి కూడా దేవునికి ఇష్టం లేనాటివి. మానవుడు మనుగడలో అది ఒక భాగం అయిపోయి మానవుడు క్రియేట్ చేసుకున్న ఒక బ్యాంక్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడన్నా వెళ్ళి డబ్బులు తీసుకుని రావచ్చు. అలా మానవుని కోసం సృష్టించుకున్న ఒక బ్యాంక్ అది. దానికి దేవునికి సంబంధం లేదు. దేవుడు అనుగ్రహించే ఆనందం, దేవుడు అనుగ్రహించే సంతోషం, దేవుడు అనుగ్రహించే జ్ఞానం, దేవుడు అనుగ్రహించే ఆస్తిపాస్తులు వేరే ఉన్నాయి. ఈ భూ సంబంధమైన ఆనందం ఎప్పటి వరకు ఉంటుందని అంటే, భూలోకంలో మనం జీవించినంత వరకే. అయితే ఈ వాక్యానికి అర్థం, దేవుడిచ్చే ఆనందం ఎప్పటి వరకు ఉంటుందంటే, మరణము తరువాత కూడా ఆనందంగా మనం జీవించగలుగుతాం. చూద్దాం. భూ సంబంధమైన ఆనందం, దేవుడిచ్చే ఆనందంకి తేడా ఏంటంటే, దేవుడు మన హృదయాల్లో కలిగించే సంతోషము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే దేవుని విషయాల్లో దేంట్లో అయినా కూడా మనల్ని ముందుండేదాకా చేస్తుంది. ఎందుకనంటే దేవుడు కలుగు చేయ సంతోషంలో ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి. భూ సంబంధమైన సంతోషంలో ఈరోజు జీవం కూడా లేదు. జీవం లేని సంతోషం అది. ఈరోజు మనం డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం, ఆస్తిపాస్తులు సంపాదిస్తాం, కొంతమంది సంతోషం ఉండదు. ఆ డబ్బులు ఉన్నాయని అది వాళ్ళకి ధైర్యం తప్పితే, ఈ భూలోకంలో ఇంకా మనం ఎటువంటి కష్టాలు లేకుండా, లేదంటే తిండి లేకుండా, అలా అలమటించకుండా బతకగలుగుతాము, మనకు ఆ డబ్బులు ఉన్నాయి అనే ధైర్యం కంటే సంతోషం అనేది ఉండదు. ఎవరు వచ్చి ఏ రాత్రి ఏ వెతికెళ్ళిపోతారనని, ఎలా డబ్బులు ఎవరన్నా దొంగిలిచ్చేస్తారేమోనని. ఇలా భూ సంబంధమైన వాటి ప్రతి ఒక్కదానికి కూడా, అంటే ఇక్కడ మనం సంపాదించుకున్న ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది జీవం లేని సంతోషం పిల్లారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అనుగ్రహించే సంతోషం మాత్రం మనకు జీవము గల సంతోషం, మరణము తరువాత సంతోషం. అది ఇహలోక సంబంధమైన కార్యాలలో, ఇహలోక సంబంధమైన విషయాలలో మన జ్ఞానాన్ని మనం ఖర్చు పెట్టి దాని నుంచి వచ్చే సంతోషం మనం పొందుట కంటే, దేవుని కృపలో మనం జీవించి ఆయన మనకు అనుగ్రహించే నిత్య సంతోషాన్ని పొందుకోవడం ఎంతో మేలు. ఈరోజు ఆ సంతోషాన్ని పొందుకునే దానికి మన జీవితాల్లో మనం పరితపిస్తున్నామా, మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇది ఒక 7వ వచనం తర్వాత 8వ వచనం కనుక వచ్చినట్లయితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఎంతటి ధైర్యం ఈరోజు కీర్తనకారుడు దేవుడి నుంచి పొందుకున్నాడో ఇక్కడ చూపిస్తున్నాడు పిల్లారా మనకు. దేవునికి ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన ఎంతటి ఆనందాన్ని, ఎంతటి సంతోషాన్ని, ఎంతటి ధైర్యాన్ని కీర్తనకారుడికి అందించాడో ఈ కీర్తనల రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంతటి ధైర్యాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే వారంగా ఉన్నామా పిల్లారా? ఖచ్చితంగా ధైర్యం ఉండిందంటే తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఏ సంతోషం అది? దేవుడిచ్చే సంతోషం మన జీవితాల్లో ఈరోజు మనం ఉండాలి. ఒకవేళ కనుక దేవుడిచ్చే సంతోషం మన జీవితాల్లో ఉన్నట్లయితే తప్పకుండా మనం క్రైస్తవ జీవితంలో మనం పాస్ అయ్యామని అర్థం, అంటే నెగ్గామని అర్థం. దేవుడు చెప్పే ప్రతి పని చేస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగిపోయే ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి కూడా సంతోషం, దేవుడిచ్చే సంతోషం కలుగుతుంది అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనతో నడుస్తున్నాడని అర్థం. దేవుడు మన ప్రతి మొరని ఆలకించుతున్నాడని అర్థం. అంతటి గొప్ప వాక్యం, అంతటి గొప్ప అర్థం ఈ ఒక కీర్తనకి కలిగి ఉంది పిల్లరా ఈరోజు.
చూడండి, ఈరోజు మన జీవితాల్లో మనం ఏర్పరచుకున్న ఆనందం, సంతోషం, ధైర్యం మనకు లేదంటే మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దేవుడిచ్చే ధైర్యం, దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుందో ఈ కీర్తనలో మనం చూడొచ్చు పిల్లారా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఒకవేళ ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆనందం విడిచిపెట్టి మనల్ని వెళ్ళిపోయినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టిపోయేవాడు కాదు. మరలా మన జీవితాన్ని కట్టి ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించి, శక్తిని అనుగ్రహించి మనల్ని ఒక చక్కటి కోటగా నిర్మించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనల్ని నిర్మించిన నిమిత్తం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని అనుగ్రహించి మన జీవితాల్లో మనం ఆయన్ని ఎరిగి మనం ముందుకు కొనసాగిపోయేదానికి తప్పకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఆయన శక్తిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఈరోజు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా, నిజమైన సంతోషం, జీవము గల సంతోషం ఈరోజు ఎక్కడి నుండి మనకు దొరుకుతుంది, ఎక్కడి నుండి మనం దాన్ని పొందుకోవాలి అన్న దాన్ని ధ్యానిస్తూ ఆయన దారిలో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయుండి కాపాడి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడు వందేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి జీవము గల సంతోషాన్ని నింపమని వేడుకొంచున్నాం నా తండ్రి. వాళ్ళు ఒంటరిగా ఉండినను నా తండ్రి మంచి నిద్ర వాళ్ళకి అనుగ్రహించి నీ సహాయం చేత నా తండ్రి అపవాది ఏ విధంగా వాళ్ళని శోధిస్తుందో, ఏ ఒక్క కుటుంబంలో అయితే నిద్ర లేకుండా చేస్తుందో, ఏ కుటుంబంలో అయితే సంతోషము, నిజమైన సంతోషం లేకుండా అపవాది చేస్తున్నాడో నా తండ్రి, ఆ సంఖ్యలని వాళ్ళకి తెంపి వాళ్ళకి నా తండ్రి విముక్తిని అనుగ్రహించి మనం వేడుకొంచాం నా తండ్రి. అపవాది నా తండ్రి ఈరోజు కుటుంబాల్లో చేరి ఎన్నో కార్యాలు జరిగిస్తుండగా నా తండ్రి నీ సహాయం చేత, నీ సంతోషం చేత నా తండ్రి, నీ యొక్క ధైర్యం చేత వాళ్ళు నా తండ్రి అపవాదిని ఎదుర్కొని వాళ్ళ జీవితాల్లో ముందుకు కొనసాగిపోయేదానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచాను నా తండ్రి. మా అందరి జీవితాల్లో నా తండ్రి నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నా తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నా తండ్రి. నీ కృప చేత మమ్మల్ని నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నా తండ్రి. మేమందరం కూడా నా తండ్రి నేను నీకు ప్రార్థించే ప్రతి మాటని నా తండ్రి మా మొరని ఆలకించమని, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నా తండ్రి. అదేవిధంగానైనా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు మాకు తెలుపుచుండగా ప్రతి అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. వాళ్ళకి ఏమి లేమి ఉందో నా తండ్రి, ఏ కష్టాలలో, ఏ నష్టాలలో వాళ్ళు, ఏ ఇబ్బందుల్లో నా తండ్రి నేను నలిగిపోతూ, కృంగిపోతూ ఉన్నారు నా తండ్రి. అటువంటి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, మా కుటుంబాలన్నింటినీ నా తండ్రి లేవనెత్తి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి, నీ గాయపడిన చేతులతో తాకి ముట్టి మా కుటుంబాలను స్వస్థపరచమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.